కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కు కీలక పదవి ఖాయమా? మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అద్దంకి దయాకర్ కు పదవి ఇప్పించబోతున్నారా? ఇన్నాళ్ళు కోమటిరెడ్డిని బండబూతులు తిట్టిన అద్దంకి పదవి కోసమే కోమటిరెడ్డి కాళ్లు మొక్కారా? మరి అద్దంకి ఏ పదవి ఇవ్వబోతున్నారు? లెట్స్ వాచ్. కాంగ్రెస్ పార్టీలో పదవి రావాలంటే కాస్త అదృష్టంతో పాటు పార్టీ పెద్దల ఆశీర్వాదం కూడా ఉండాలనే ప్రచారం ఉంది. పార్టీ కోసం చాలా ఏళ్లు కష్టపడ్డా పదవులు దక్కని నేతలు చాలా మందే ఉన్నారు. ఎప్పటికైనా తమకు ఏదైనా పదవి దక్కకపోతుందా అని ఆశాభావంతో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ఇదిలా ఉంటే మరికొందరు నేతల పరిస్థితి మరోలా ఉంది. పార్టీలో ఏదో పదవి దక్కే సమయానికి నోటి దురుసుతో పదవులకు దూరమైపోతున్నారు. అగ్రనాయకత్వంపై ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేసి అరెరే తప్పైపోయింది, ఆ తర్వాత రియలైజ్ అవుతున్నారు. ఈ జాబితాలో కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ కూడా ఉన్నారు. గతంలో అద్దంకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అనుచిత కామెంట్స్ చేశారు. అందుకే ఆయనకు ఏ పదవి ఇవ్వడం లేదని గాంధీ భవన్లో వర్గాల టాక్. సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చెందిన అద్దంకి దయాకర్ గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నో ఏళ్లుగా ఎమ్మెల్యే కావాలనుకున్న ఆయన కల కలగానే మిగిలిపోయింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ రాలేదు. తుంగతుర్తిలో తెలంగాణ ఉద్యమకారుడు మందుల సామేల్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. దాంతో ఆయన అక్కడి నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిన అద్దంకి దయాకర్కు ఏదైనా పదవి వస్తుందని ఆశించారు. కానీ ఆయనకు పదవులు వచ్చినట్లే వచ్చి చేజారిపోతున్నాయి. తొలుత అద్దంకి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఎంపీ సీటు ఇస్తారని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆయనకు ఏ పదవి దక్కలేదు. అయితే ఆయనకు పదవి రాకపోవడం వెనక మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారని ఆరోపణలున్నాయి. తాజాగా అద్దంకి దయాకర్కు ఓ కీలక పదవి రాబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇంతకాలం అద్దంకి పదవికి అడ్డంకిగా ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన్ను క్షమించేశారు. దాంతో అద్దంకి దయాకర్కు కీలక పదవి ఖాయమని సొంత పార్టీ నేతలు చెబుతున్నారు. 2 ఏళ్ల క్రితం మునుగోడు ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీవ్ర పదజాలంతో దూషించారు అద్దంకి. తర్వాత ఆయన క్షమాపణ చెప్పారు. అయినా కోమటిరెడ్డికి అద్దంకిపై కోపం పోలేదనే టాక్ ఉంది. కోమటిరెడ్డి వ్యతిరేకిస్తుండడం వల్లే అద్దంకి పదవులు రావడం లేదని గాంధీ భవన్ వర్గాల టాక్. అయితే తాజాగా ఈ ఇద్దరు నేతలు కలిసిపోయారు. ఇందుకు ఇండియా ఫైల్స్ సినిమా వేదికైంది. ఇండియా ఫైల్స్ సినిమాలో హీరోగా నటించారు అద్దంకి దయాకర్. సినిమా ఆడియో ఫంక్షన్ కి అద్దంకి ఆహ్వానంతో గెస్ట్ గా వచ్చారు కోమటిరెడ్డి. వేదికపై అద్దంకిని పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. మా అద్దంకి దయాకర్ నటన చూడలేదని ఆయన జ్ఞానం, ఆయన టీవీలలో మాట్లాడే ప్రతి సబ్జెక్టు, ఏ డిబేట్లో పాల్గొన్న అనర్గల్గా మాట్లాడుతూ ప్రతి సమస్య మీద ఎవరు ఏమడిగినా ఎప్పుడు కూడా టీవీలో ఇవ్వండి, ఎప్పుడు రచ్చిపోడు. ఆయన ప్రతి సబ్జెక్టు కూడా అవగాహనతో మాట్లాడి ఒక స్పృహతో ఉన్న నాయకుడు ఆయన. భూమిష్టం ఆయన చట్టసభల్లో కాకుండా నేను మన ఎన్నికలు చెప్పిన తప్పకుండా నువ్వు ఎప్పటికీ పెద్ద నాయకుడు అయితే అని చెప్పి తుంగతుర్తి మీటింగ్లోనే చెప్పాను. ఎందుకంటే అతని స్టైల్ నాకు తెలుసు కాబట్టి సింపుల్గా ఉంటూ ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల మీద ఎప్పుడు కూడా స్పందించే వ్యక్తి. ఇకపోతే మీ అందరికీ కూడా తెలంగాణ సినిమా ఇండస్ట్రీ శాఖ మంత్రిగా మురళీ గారికి తప్పకుండా నేను ఆశీర్వాదం ఇస్తున్నాను. గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, నా సపోర్ట్తో పాటు మా ముఖ్యమంత్రి గారి సపోర్టు. ఇలాంటి సినిమాలు రావాలి, ప్రజలలో మార్పు రావాలి. కొందరు రాజ్యాంగం మారుస్తామని, కొందరు అదని, కొందరు కులం మతం పేరు మీద జరుగుతున్న ఈ విదేశాలలో ఇండియా ఫైల్స్ లాంటి సినిమాలు ఇప్పుడు అవసరం. మరోవైపు ఇదే వేదికపై మంత్రి కోమటిరెడ్డికి మరోసారి క్షమాపణ చెప్పారు అద్దంకి దయాకర్. తాను గతంలో చేసింది చాలా పెద్ద తప్పని అంగీకరించారు. ఆ తర్వాత మంత్రి కోమటిరెడ్డి కాళ్లు మొక్కారు. ఈ సీన్లతో అద్దంకిపై కోమటిరెడ్డికి కోపం పోయిందనే చర్చ సాగుతోంది. కోమటిరెడ్డి క్లియరెన్స్తో త్వరలోనే అద్దంకి కీలక పదవి రావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఈ 2 రాష్ట్రాల్లో సినిమాలను, తెలుగు సినిమాను ప్రపంచానికి ఏ విధంగా తీసుకుపోవాలనే ఒక ఆలోచన కూడా ఉన్నది. ఒకవైపు రోడ్డు భవనాల శాఖ రివ్యూ 6-7 గంటలు జరుగుతున్నప్పటికి కూడా నేను దీనికి వస్తా అని చెప్పి కీరవాణి గారికి
రాష్ట్ర గీతం వారు సంగీతం చేసినందుకు నేను డెఫినెట్గా వారికి సన్మానం చేయడానికి నేను కంపల్సరీ వస్తుందా అని చెప్పిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చాలా వారు ఈరోజు హాస్పిటల్కి పోవాల్సిన అవసరం ఉండే అదంతా పక్కన పెట్టేసి నేను వారి కోసం వస్తా అని చెప్పి ఇక్కడికి రావడం, ఈ సినిమాలో ఉన్న పాటల్ని చూసి చాలా సంతోషపడుతున్నాడు పక్కన ఉండి. నేను గద్దరన్నను గుర్తు చేసుకోవాలి. మొట్టమొదటి తను ఎంపీగా పోటీ చేస్తున్నా అనుకుంటున్నప్పుడు వెంకటరెడ్డి గారే గద్దరన్న కాడికి పోయేద్దాం పదా అని చెప్తే తీసుకొని పోతే ఆ రోజు దాదాపు ఒక గంటన్నర మేము స్పెండ్ చేసినాం. వాళ్ళిద్దరి మధ్యన ఒక ఆత్మీయత నేను చూసినా. నేను సరే మీ అందరి ముఖంగా కూడా వారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి ఆ రోజు నేను ఒక తప్పుడు మాట మాట్లాడిన రోజు ఏమన్నాడు గద్దరన్న అంటే, వెంటనే కోమటిరెడ్డి గారి ఇంటికి పోదాంపా అని చెప్పి నన్ను తీసుకుపోయి నీ పెద్దన్న లాంటోడు. మొత్తంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్షమించడంతో అద్దంకికి త్వరలోనే ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ సాధ్యపడకపోతే ఏదైనా కార్పొరేషన్ పదవైనా దక్కొచ్చని తెలుస్తోంది. అయితే కార్పొరేషన్ పదవి ఇస్తే అద్దంకి దయాకర్ స్వీకరిస్తారా, లేదంటే తనకు ఇంకా పెద్ద పదవి కావాలని డిమాండ్ చేస్తారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందేనని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.